సిక్స్త్ టు 10th క్లాస్ ఆల్ బయాలజీ క్లాసెస్ డిస్కషన్లో భాగంగా సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి లాస్ట్ బయాలజీ టాపిక్ దుస్తులు ఎలా తయారవుతాయి అనే టాపిక్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇందులో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంటో దాన్ని మాత్రం డిస్కస్ చేద్దాం. పుస్తకాల బైండింగ్లో ఉపయోగించే గుడ్డును ఏమంటారంటే కాలికో అంటారు. పుస్తకాల బైండింగ్ చేసేదానికి ఉపయోగించేటువంటి ఆ క్లాత్ని ఏమంటారంటే కాలికో అంటారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొన్ని బట్టల యొక్క లక్షణాలు ఇచ్చాడు, క్యారెక్టర్స్ ఆఫ్ సమ్ క్లాత్ ఇచ్చాడు. ఫస్ట్ వచ్చేసి నూలు. పాలిస్టర్ కన్నా మందంగా ఉంటుంది ఈ నూలు. ఈ కాటన్ అనేటువంటిది ఎలా ఉంటుంది? పాలిస్టర్ కన్నా మందంగా ఉంటుంది, మతకగా ఉంటుంది. మతకగా అంటే చాలా స్మూత్గా ఉంటుంది, బరువుగా ఉంటుంది, వెయిట్ ఎక్కువగా ఉంటుంది, ఉతికిన తర్వాత ఎక్కువగా మడతలు పడతాయి, కుంచుకొని పోతుంది, అంటే ముడతబడిపోతుంది. ఈ లక్షణాలు ఇచ్చి ఇది దేని లక్షణం అంటే నూలు, కాటన్ యొక్క లక్షణం. తర్వాత వచ్చేసి పట్టు. నున్నగా ఉంటాయి అంటే స్మూత్గా ఉంటాయి, జారే స్వభావం కలిగి ఉంటాయి. పట్టుక నున్నగా ఉంటాయి, దెన్ జారే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఏవి? పట్టు. నెక్స్ట్ వచ్చేసి ఉన్ని. తాకితే గరుకుగా ఉంటాయి. ఉన్ని అనేటువంటిది తాకితే గరుకుగా ఉంటుంది. నెక్స్ట్ బరువుగా ఉంటాయి. దేని యొక్క లక్షణాలు ఇవి? ఉన్ని యొక్క లక్షణాలు. పట్టు యొక్క లక్షణాలు ఏంది? నున్నగా ఉంటాయి, జారే స్వభావాన్ని కలిగి ఉంటాయి. నూలు యొక్క లక్షణాలు, కాటన్ యొక్క లక్షణాలు ఏంది? పాలిస్టర్ కన్నా మందంగా ఉంటాయి, మతకగా ఉంటాయి, బరువుగా ఉంటాయి, ఉతికిన తర్వాత మడతలు పడతాయి, కుంచుకొని పోతాయి. ఇంపార్టెంట్ ఇది ఒకసారి బిట్ అడిగాడు. ఏమడిగాడంటే అన్నీ ఇస్తూ పాలిస్టర్ కన్నా కూడా మందం తక్కువగా ఉంటుంది అని ఇచ్చాడు ఆప్షన్. సో ఇది తప్పు కిందికి వస్తుంది. ఏది ఇన్కరెక్ట్ అంటే అది ఇన్కరెక్ట్ కిందికి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒక క్లాత్, ఈ ఫ్యాబ్రిక్, ఒక వస్త్రాన్ని మనం తయారు చేయాలంటే ఎన్ని దశలుగా ఉంటుంది? ఫస్ట్ పీచు తీసుకుంటాం. అది కాటన్ యొక్క ఫైబర్ కావచ్చు, ఏదైనా ఫైబర్ని తీసుకుంటాం. ఆ ఫైబర్ని దేనిగా మారుస్తాం? దారంలాగా, యార్న్లాగా మారుస్తాం. అది దేనిగా వస్తుంది? నెక్స్ట్ ఫ్యాబ్రిక్, వస్త్రంలాగా మారుతుంది. నెక్స్ట్ దారాలు రకాలు. 2 రకాల ఫైబర్స్ ఉంటాయి. అవి న్యాచురల్ ఫైబర్, ఇంకొకటి వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫైబర్స్. సహజ దారాలు, కృత్రిమ దారాలు. న్యాచురల్ ఫైబర్, ఆర్టిఫిషియల్ ఫైబర్. ఏంటివి న్యాచురల్ ఫైబర్స్ అంటే? మొక్కలు, జంతువుల నుండి వచ్చే వాటిని ఏమంటారంటే న్యాచురల్ ఫైబర్స్ అంటారు. ప్లాంట్స్ నుంచి రావాలి లేదా యానిమల్స్ నుంచి రావాలి, వాటిని ఏమంటున్నాం? న్యాచురల్ ఫైబర్. ఎగ్జాంపుల్ నూలు, కాటన్. నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫైబర్స్, కృత్రిమ దారాలు. ఏమున్నాయి కృత్రిమ దారాలు? రసాయన పదార్థాలతో తయారు చేసినటువంటి వాటిని ఏమంటారంటే కృత్రిమ దారాలు అంటారు. వాటిలో పాలిస్టర్, టెర్లిన్, నైలాన్, అక్రిలిన్ ఇవన్నీ కూడా కృత్రిమ దారాలకు ఎగ్జాంపుల్. ఎప్పుడు ఎలా కనుక్కుంటాం? వేటిని కాల్చితే ఘాటైన వాసన వస్తుందంటే ఈ ఆర్టిఫిషియల్ ఫైబర్, కృత్రిమ దారాలను కాలిస్తే ఈ ఘాటైన వాసన అనేటువంటిది వస్తుంది. ఇది దారాలు, వాటి యొక్క రకాలు. ఏంటివి? న్యాచురల్ ఫైబర్ అండ్ ఆర్టిఫిషియల్ ఫైబర్స్. న్యాచురల్ ఫైబర్స్, సహజ దారాలు ఏవి వస్తాయి? పత్తి, కాటన్, జనుము, జూట్, ఉన్ని, ఊల్, పట్టు, సిల్క్. ఇవన్నీ కూడా న్యాచురల్ ఫైబర్స్ కిందకి వస్తాయి. మన టెక్స్ట్ బుక్లో 2 గురించి ఇచ్చాడు. ఒకటి వచ్చేసి కాటన్, ఇంకొకటి వచ్చేసి జూట్. ఫస్ట్ కాటన్ తీసుకుంటాం. పత్తి కాయల నుండి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది కాటన్? ఆ ప్లాంట్ ఏదైతే ఉంటుందో దానిలోంచి వచ్చేటువంటి ఆ పత్తి కాయల నుంచి ఈ కాటన్ అనేటువంటిది వస్తుంది. ఈ కాటన్ ఎక్కువగా ఎక్కడ పెరుగుతుంది? బ్లాక్ సాయిల్లో, నల్లరేగడి నేలలో ఎక్కువగా పెరుగుతుంది. నల్లరేగడి నేలలు ఎక్కడున్నాయి? ఆంధ్రప్రదేశ్లో పత్తి ఎక్కువగా పండేటువంటి జిల్లాలు ఏవంటే గుంటూరు మరియు ప్రకాశం. ఇలా రెండు ఉన్నప్పుడు ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి గుంటూరు, ఇంకొకటి ప్రకాశం. పత్తి ఎక్కువ పండేటువంటి జిల్లాలు ఏంటివి? గుంటూరు మరియు ప్రకాశం. మరి ఎలా తీస్తారు? పత్తి కాయ నుంచి ఫస్ట్ దూదిని వేరు చేస్తారు. ఈ దూదిని, కాయను వేరు చేయడాన్ని ఏమంటారంటే జిన్నింగ్ అంటారు. ఫస్ట్ పత్తి కాయ తీసుకుంటారు, దాని నుంచి ఈ దూదిని వేరు చేస్తారు. దీన్ని ఏమంటున్నాం? జిన్నింగ్ అనే పేరుతోనే పిలుస్తాం. ఈ దూదిని క్లీన్ చేసి దాన్ని బాగా మెత్తగా దువ్వి వాటిని చేతితో దారాలలాగా చేస్తారు.
ఈ దారాలలాగా చేసినటువంటివి మనకు నేత నేయడానికి ఉపయోగపడవు. మరి ఎలా? ఈ దూది నుండి దేన్ని తీస్తున్నాము? దారం తీస్తున్నాం. చేతితో తీసిన దారం ఉపయోగపడట్లేదు. మరి ఎలా దేంతో తీయాలి? తకిలి మరియు చరాక ఆర్ రాట్నం. తకిలి మరియు చరాక ఆర్ రాట్నం ఈ రకమైనటువంటి ఎక్విప్మెంట్ చేత దూది నుంచి దేన్ని వేరు చేస్తున్నాం? దారాన్ని వేరు చేస్తున్నాం. దీన్ని ఏమంటాం? వడకడం అంటాం. దీన్ని ఏమంటున్నాం? వడకడం లేదా స్కిన్నింగ్ అనే పేరుతో పిలుస్తాం. దూది నుండి దారాన్ని తయారు చేస్తున్నాం. దేని ద్వారా? తకిలి చరాక ఆర్ రాట్నం ద్వారా దూది నుండి దారాన్ని వేరు చేస్తున్నాం. దీన్ని ఏమంటున్నాం? స్కిన్నింగ్ లేదా వడకడం అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారు? ఈ దారాలకు రంగులు అద్దుతారు. దారాలకు రంగులు అద్దుతారు. రంగులు అద్దిన తర్వాత వాటికి రసాయనాలతో పూతలు పోస్తారు. దారాలకు రంగులు అద్ది వాటికి రసాయనాలతో పూతలు పోస్తారు. తర్వాత వీటి నుండి వస్త్రాలు అనేటువంటివి తయారు చేస్తారు. ఈ దారాల నుండి వస్త్రాలు అనేటువంటివి తయారు చేస్తారు. క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టే పత్తి కాయ నుండి ఏమొస్తుంది? దూది వస్తుంది. దీన్ని ఏమంటున్నాం? జిన్నింగ్ అంటున్నాం. దూది నుండి ఏమొస్తుంది? దారం వస్తుంది. దాన్ని ఏమంటున్నాం? స్పిన్నింగ్ అంటున్నాం. ఇక్కడ ఈ దారం నుండి దేని తర్వాత రంగులు అద్దిన తర్వాత రసాయనాలు కలిపిన తర్వాత దీని నుండి ఏమొస్తున్నాయి? మనకు వస్త్రాలు వస్తున్నాయి. నేత నేయడం అనే పేరుతో పిలుస్తాము. ఇంకా దేన్ని దారాలుగా తీస్తారు? గోగునార, వెదురు. గోగునార మరియు వెదురు నుంచి కూడా దారపు పోగులు అనేటువంటివి వేరు చేస్తారు. గోగునార, వెదురు నుండి కూడా దారపు పోగులు అనేటువంటివి వేరు చేస్తారు. జనుము మరియు అవిసెలు చాలా ఇంపార్టెంట్. జనుము మరియు అవిసెల నుండి వస్త్రాలు అనేటువంటివి తయారు చేస్తారు. పత్తి నుండే కాకుండా జనుము మరియు అవిసెల నుండి వస్త్రాలు అనేటువంటివి తయారు చేస్తారు. నెక్స్ట్ ఇలా దారాన్ని తీసుకున్న తర్వాత దారం ఏ ప్రాసెస్ ద్వారా తీసుకున్నాం? స్పిన్నింగ్ ద్వారా తీసుకున్నాం. ఈ దారాన్ని అల్లేటప్పుడు అంటే నేత నేసేటప్పుడు ఒక నిలువు వరుస, ఒక అడ్డు వరుస, ఒక నిలువు వరుస, ఇంకొక అడ్డు వరుస, ఒక నిలువు వరుస, ఇంకొక అడ్డు వరుస, నెక్స్ట్ నిలువు వరుస, నెక్స్ట్ అడ్డు వరుస, ఇలా అల్లుతూ పోతారు. ఇలా అల్లేటప్పుడు ఆ నిలువు వరుసను ఏమంటారంటే పడుగు అంటారు. ఈ అడ్డు వరుసను ఏమంటారంటే పేక అంటారు. నేత నేసేటప్పుడు దారాల ద్వారా వస్త్రాలు తయారు చేసేటప్పుడు ఈ నిలువు వరుసలను ఏమంటున్నాం? పడుగు అంటున్నాం. ఈ అడ్డు వరుసలను ఏమంటున్నాం? పేక అంటున్నాం. ఇలా అమర్చి మగ్గాలలో నేత నేస్తారు. దీన్నే ఏమంటారంటే నేత నేయడం లేదా వీవింగ్ అనే పేరుతో పిలుస్తారు. నిలువు అంటే దాన్ని పడుగు, అడ్డు అంటే దాన్ని పేక. దారాలను నిలువు వరుసలో పడుగు, అడ్డు వరుసలో పేక, ఇలా నేత నేస్తారు. ఈ నేత నేయడాన్ని ఏమంటారంటే నేత నేయడం లేదా వీవింగ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇప్పుడు ఏవైతే ఉంటాయో నేత నేస్తారో దాన్ని ఏమంటున్నాం? హ్యాండ్స్తో చేస్తే వాటిని ఏమంటాం? హ్యాండ్లూమ్స్, చేనేత మగ్గాలు అంటారు. హ్యాండ్లూమ్స్ లేదా చేనేత మగ్గాలు అంటారు. ఎవరైతే చేనేత కార్మికులు ఉంటారో వాళ్ళు ఈ చేనేత మగ్గాల ద్వారా చేస్తూ ఉంటారు. అలా కాకుండా విద్యుత్ సహాయంతో చేస్తే వాటిని ఏమంటాం? పవర్ లూమ్స్, మరమగ్గాలు అంటాము. హ్యాండ్లూమ్స్ దెన్ పవర్ లూమ్స్ అనే పేరుతోనే పిలుస్తాం. ఇలా పత్తి నుంచి వస్త్రాన్ని తయారు చేసేటప్పుడు కొన్ని స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి పత్తి కాయ నుండి దూది వేరు చేయడాన్ని ఏమంటున్నాం? జిన్నింగ్ అనే పేరుతో పిలుస్తాం. ఆ నూలు పోగు అనేటువంటి వస్తాయి. జిన్నింగ్ ద్వారా వేరు చేసినప్పుడు పోగులుగా వస్తుంది, నూలు పోగు అనేది వస్తుంది. దాన్ని ఏం చేస్తున్నాం? క్లీన్ చేస్తున్నాం. క్లీన్ చేసిన తర్వాత దాన్ని బాగా కడుగుతున్నాం. శుభ్రపరిచిన తర్వాత బాగా కడుగుతున్నాం. నెక్స్ట్ దువ్వడం, దాన్ని క్లీన్గా ఇలా స్మూత్గా వచ్చే విధంగా దువ్వుతాం. నెక్స్ట్ వడకడం, దాన్ని స్పిన్నింగ్ అనే పేరుతో పిలుస్తున్నాం. దాని నుంచి ఏమొస్తుంది? దారం వస్తుంది. దారం నుంచి వేవింగ్, నేత నేయడం అనే పని చేస్తున్నాం. నెక్స్ట్ వస్త్రం అనేటువంటిది తయారవుతుంది. ఈ విధంగా క్లాత్ అనేటువంటిది మనకు వస్తుంది. ఇక్కడ ఇవి ఇంపార్టెంట్. పత్తికాయ నుండి దూదిని తీయడాన్ని ఏమంటున్నాం? జిన్నింగ్ అంటున్నాం. దూది నుండి తకిలి లేదా చరాక రాట్నం సహాయంతో దారాన్ని వేరు చేయడాన్ని ఏమంటున్నాం? స్పిన్నింగ్ అంటున్నాం. ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోవాలి. స్పిన్నింగ్ అనే పేరుతోన పిలుస్తున్నాం. ఇక్కడ నేత నేసేటప్పుడు దారాన్ని అడ్డు వరుసల్లోనూ నిలువు వరుసల్లోనూ అమర్చి ఒక వస్త్రాన్ని తయారు చేస్తున్నాం. అడ్డు వరుసలను ఏమంటాం? పడుగు అంటాం. నిలువు వరుసను అడ్డు వరుసను ఏమంటాం? పేక అంటాం. నిలువు వరుసను ఏమంటాం? పడుగు అనేటువంటి పేరుతోన పిలుస్తాము. పడుగు అనేటువంటి పేరుతోన పిలుస్తాం. దీన్ని ఏమంటాం? నేత నేయడం లేదా వీవింగ్ అంటాము. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్,
జనము మరియు అవిసెల నుండి కూడా మనకు వస్త్రాలు అనేటువంటివి తయారవుతాయి. చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశాలు ఏమున్నాయి? ఈ చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశాలు ఉప్పాడ, వెంకటగిరి, ధర్మవరం, పొందూరు, చీరాల మరియు మంగళగిరి. ఇవి చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశాలు. నెక్స్ట్ కలంకారీ. ఏంది కలంకారీ అంటే చేతి ముద్రిత నూలు వస్త్ర పరిశ్రమ, చేతితో తయారు చేసినటువంటి నూలు వస్త్ర పరిశ్రమ. ఎక్కడ ఇది ఫేమస్? ఎక్కడ కలంకారీకి ఫేమస్ ప్రదేశాలు ఏంటివి? ఒకటి మచిలీపట్నం, ఇంకొకటి వచ్చేసి పెడన. ఇదే మచిలీపట్నం తివాచీ పరిశ్రమకు కూడా ప్రసిద్ధి చెందింది. మచిలీపట్నం అనేటువంటిది తివాచీ పరిశ్రమకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇదే టెక్స్ట్ బుక్లో నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడు? జనపనార. ఎందుకు ఉపయోగపడుతుంది అంటే జనపనార గోనె సంచుల తయారీకి ఉపయోగపడుతుంది. జనపనార అనేటువంటిది గోనె సంచుల తయారీకి ఉపయోగపడుతుంది. దీన్ని ఏమంటున్నాం? బంగారు దారం లేదా గోల్డెన్ ఫైబర్ అనే పేరుతోనే పిలుస్తున్నాం. ఇది గట్టిగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది, గరుకుగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. అందుకే అత్యధిక బరువు ఉన్నటువంటి వాటిని మోయడానికి ఉపయోగించేటువంటి గోనె సంచుల తయారీలో దీన్ని ఉపయోగిస్తున్నాం. మరి జనపనార ఎక్కడి నుంచి తీస్తారు? ఈ జనుము చెట్టు నుంచి తీస్తారు. ఏ స్టేజ్లో ఉన్నప్పుడు? ఇది ఫ్లవరింగ్ స్టేజ్లో, పూతకు వచ్చినప్పుడు, ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే బాగా ముదిరినప్పుడు ఆ కాండం యొక్క బెరడు నుండి ఈ జనపనారను తీస్తారు. కాండం యొక్క బెరడు నుండి జనపనారను తీస్తారు. మరి జనపనారను ఎక్కువగా ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. జనపనారను ఎక్కువగా ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రాలు భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే 7 ఉన్నాయి. అవి ఒకటి వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్, అస్సోం, ఒడిస్సా, బీహార్, ఉత్తరప్రదేశ్, త్రిపుర, మేఘాలయ. ఈ 7 స్టేట్స్లో ఎక్కువగా జనపనారను ఉత్పత్తి చేస్తారు. ఇండియాలో ఉత్పత్తి అయ్యేటువంటి మొత్తం జనపనారలో 50% కన్నా ఎక్కువ జనపనార ఎక్కడ ఉత్పత్తి అవుతుందంటే వెస్ట్ బెంగాల్లో ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి పీచు. కొబ్బరిని ఎక్కువగా ఎక్కడ పండిస్తున్నారు? కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిషా. ఈ రాష్ట్రాల్లో కొబ్బరిని అధికంగా పండిస్తున్నారు. ఈ కొబ్బరి పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికుల్లో నియర్లీ 80% పైన ఈ ఫీమేల్ అనేవాళ్ళు, మహిళలు ఉన్నారు. 80%కు పైగా మహిళలు ఉన్నారు ఈ కొబ్బరి పరిశ్రమలో. ఏంది కొబ్బరి యొక్క ఉపయోగాలు ఏంది? ఆ కొబ్బరి పీచు యొక్క ఉపయోగాలు ఏంది? వ్యవసాయంలో ఉపయోగపడుతుంది, గృహోపకరణాల్లో ఉపయోగపడుతుంది, చాలా ఇంపార్టెంట్. ఇది నేలకోత నివారణలో ఉపయోగపడుతుంది. పుట్టుగొడుగులను పెంచుటకు ఉపయోగపడుతుంది. కొబ్బరి పీచు అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి వైట్ ఫైబర్, ఇంకొకటి వచ్చేసి బ్రౌన్ ఫైబర్. ఈ గోధుమ రంగు ఫైబర్ ఏదైతే బ్రౌన్ ఫైబర్ ఉందో దాని నుండి బ్రష్లు, డోర్ మ్యాట్లు, పరుపులు, సంచులు అనేటువంటి వాటిని తయారు చేస్తారు. ఈ పత్రాల నుండి చాపలు అనేటువంటి వాటిని తయారు చేస్తారు. ఈ మ్యాట్స్ లేదా చాపలు అనేటువంటి వాటిని ఈ కొబ్బరి యొక్క పత్రాల నుండి తయారు చేస్తారు. ఇంతటితో ఈ చాప్టర్ కంప్లీట్. ఇంతటితో ఈ 6th క్లాస్ బయాలజీ టాపిక్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి.